హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారు కదా? శ్లోకాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయట్లేదు ఎవరు? కమెంట్ చేయండి, నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? చాలామంది చాలా బాగా చెప్తున్నారు, కొంతమంది శ్లోకాలు పెట్టమంటున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది మీరు అలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఓకేనా అండి? మీకు నచ్చితే తప్పనిసరిగా నన్ను ఎంకరేజ్ చేయండి, కమెంట్ చేయండి. ఎలాంటి శ్లోకాలు మీరు వినాలనుకుంటున్నారో నాకు తెలియచేయండి. ఓకేనా? ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చెప్తాను. ఏంటంటే అది అంభోజిని వన విహార విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధ జలభేద విధో ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తిం అపహర్తుం అసౌ సమర్థః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురున్నారండి. బ్రహ్మ సృష్టిస్తాడు, విష్ణువు రక్షిస్తాడు, ఈశ్వరుడు లయం చేసుకుంటాడు. లయకారకుడు ఈశ్వరుడు కదా. బ్రహ్మ సృష్టిస్తే ఆ సృష్టి చేసిన బ్రహ్మ సృష్టికి అన్నీ సరిగ్గా అందరికీ అందుతున్నాయా లేదా అని రక్షణ బాధ్యత వహించేది విష్ణువు. విష్ణువు రక్షించిన తర్వాత, బ్రహ్మ సృష్టించిన తర్వాత, విష్ణువు రక్షించిన తర్వాత, వాళ్ళ జీవితకాలం అయిపోయిన తర్వాత ఈశ్వరుడు తనలో లయం చేసుకుంటాడు. అంటే ఆ ఆత్మను తనలో కలుపుకుంటాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా త్రిమూర్తులు, సృష్టి స్థితిలయ కారకులు. అయితే ఇప్పుడు బ్రహ్మ క్రియేట్ చేశాడు అనుకోండి, దేన్నైనా ఎవరినైనా క్రియేట్ చేసినప్పుడు బ్రహ్మకు కూడా అతనిలో ఉండేటటువంటి, లేదంటే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి, లేదంటే ఆ జీవిలో ఉండేటటువంటి స్కిల్ని, ప్రతిభను తీసేసే సమర్థత లేదట. ఒకవేళ బ్రహ్మకు గనక కోపం వస్తే బ్రహ్మ ఏం చేస్తాడు? బ్రహ్మే సృష్టించాడు కదా హంసను. హంస, స్వాన్ అంటాం మనం. మానస సరోవరంలో హంసలు తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. హిమాలయాల దగ్గర ఉన్న కైలాస, అదే శివుడు ఉంటాడు చూడండి, ఇప్పుడు పుణ్యక్షేత్రాల్లో ఒకటి కైలాస పర్వతం అంటారు, మానస సరోవరం అంటారు. నేనైతే అవన్నీ చూడలేదండి, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉద్యోగం దీంట్లో పడిపోయి ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పటికీ బాధ్యతలు కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పిల్లల కోసం ప్రయాసపడుతున్నాం. సో ఎక్కడికి వెళ్ళే అవకాశం నాకు రాలేదు. చాలామంది చూసే ఉంటారు మానస సరోవరం అని, లేదంటే కైలాస పర్వతం అని చూసే ఉంటారు కదా. మానస సరోవరంలో హంసలు ఉంటాయటండి. హంసను సృష్టించింది ఎవరు? బ్రహ్మదేవుడు కదా. హంసను సృష్టించిన బ్రహ్మదేవుడు ఒకవేళ హంస మీద కనుక ఆయనకు కోపం వస్తే అంభోజిని వనవిహార విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత. విధాత అంటే బ్రహ్మదేవుడికి హంస మీద కోపం వస్తే ఆ హంసను అంభోజిని వనవిహార విలాసమేవ హంతి. హంసకి ఏమిష్టం? తామర పువ్వులు ఉన్నటువంటి కొలనులో తిరగడం ఇష్టం హంసకు. తామర పువ్వులు ఎక్కువగా ఉన్న కొలనులో తిరగటం ఆ హంసకి ఇష్టం. ఒకవేళ విధాతకు బ్రహ్మదేవుడికి హంస మీద కోపం వస్తే ఆ తామర పువ్వు కొలంలో తిరగకుండా మాత్రమే చేయగలడు. కానీ నత్వస్య దుగ్ధ జలభేద విధౌ ప్రసిద్ధాం. హంసకు ఒక ప్రసిద్ధమైన స్కిల్ ఉంది, ప్రతిభ ఉంది. ఏంటా ప్రతిభ? దుగ్ధ జల భేద విధౌ. దుగ్ధ అంటే పాలు, జలము అంటే వాటర్. హంస ఏం చేస్తుందట? పాలను నీటిని కలిపి పెడితే పాలను సెపరేట్ చేస్తుందట. ఎంత గ్రేట్ స్కిల్లో కదండి. సో హంస మీద బ్రహ్మదేవుడికి కనుక కోపం వస్తే ఆ హంసను తామర పువ్వులున్న కొలంలో తిరగకుండా చేయగలడు. కానీ హంసలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ప్రతిభను, ఏంటా ప్రతిభ? పాల నుంచి నీటిని వేరు చేసే ప్రతిభను మాత్రం ఏమీ చేయలేడు. నత్వస్య దుగ్ధ జలభేద విధో ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తిం అపహర్తుమసౌ సమర్థః. అంత గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ ప్రతిభను మాత్రం ఇంకేదైనా ప్రపంచంలో కానీ, ఇంకా బ్రహ్మదేవుడి సృష్టిలో కానీ ఇంకేదైనా అంత ప్రతిభ కలిగినది ఉందా అంటే లేదని చెప్పొచ్చు కదా. సో అలాంటి ప్రతిభను కూడా బ్రహ్మదేవుడు తీసివేయలేడు. అంటే బ్రహ్మ సృష్టిని మాత్రమే చేస్తాడు, కానీ ఒక వ్యక్తిలో ఉండే ప్రతిభను మాత్రం బ్రహ్మదేవుడు కూడా తొలగించలేడు. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే
ప్రతి ఒక్కళ్ళ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలో ప్రత్యేకించి ఒక కళ ఉంటుంది, ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను సార్థకం చేసుకొని వాళ్ళ జీవితంలో ఎదగాలి తప్ప బ్రహ్మదేవుడు కూడా ఎవరిలో ఉన్న ప్రతిభను తీసివేయలేడు. సృష్టించింది తానే అయినా సరే ఆ ప్రతిభను వాళ్ళ నుంచి వేరు చేయలేడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభీష్టానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రతిభను పెంచుకొని వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళలో ఉండే ప్రతిభను ఎవ్వరూ కూడా బ్రహ్మదేవుడైనా సరే ఆ ప్రతిభను తీసివేయలేడు. కాబట్టి అంత స్కిల్ఫుల్గా మనం ఎదగాలి. ఏదైనా ప్రతి ఒక్కళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళు తమ ప్రతిభకు మెరుగులు పెట్టుకొని జీవితంలో ముందుకు ఎదగాలి అని ఈ శ్లోకం యొక్క సారాంశం. సో స్కిల్ అనేది ఎవరిలో ఉన్నా దాన్ని బ్రహ్మదేవుడే తీయలేడంటే ఇంకెవరు తీయగలరు? ఎవరు తీయలేరు. కాబట్టి వాళ్ళ అభీష్టానికి తగ్గట్టుగా వాళ్ళు తమ తెలివితేటలకు పదును పెట్టుకొని జీవితంలో ప్రతిభావంతులే ఎదగాలి అని ఈ శ్లోకం యొక్క సారాంశం. బాగుంది కదండి? ఒకసారి మళ్ళీ శ్లోకం చూడండి. అంభోజిని వన విహార విలాసమేవ హంసస్య హంతి నితరాం కుపితో విధాత నత్వస్య దుగ్ధ జలభేద విధౌ ప్రసిద్ధాం వైదగ్ధ్య కీర్తిమపహర్తుం అసౌ సమర్థః. బాగుంది కదా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.